హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్ సాయి మమత. ఈరోజు అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. ఇంకా ఎట్లనైనా మంచిగా వస్తుందని చెప్పి వారానికి 2 సార్లు, వారానికి ఒకసారి చేయాల్సి వస్తుంది. అసలు ఇది ఎంత బాగా వస్తుందంటే అండి, ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మనం రెస్టారెంట్లో తింటే ఎంత బాగుంటుందో అదేవిధంగా మనం ఇంట్లో చేసుకుంటే కూడా అంతే టేస్ట్‌తో చాలా బావుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే వారంలో ఒక్కసారైనా చేస్తున్నానండి చికెన్ బిర్యానీ అనేది. ఇంతకుముందు చేయరాకపోయేది. ఏదో ఒకటి మిస్ అయ్యేది అనమాట. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసుకుంటే ఆటోమేటిక్‌గా టేస్ట్ అనేది కంప్లీట్‌గా అందరికీ నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేసానో చూసారు కదా! పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా ఇదంతా వేసానండి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఒక 3 అవర్స్ అయితే పక్కన పెట్టానండి. చాలా టైం ఉండి 3 అవర్స్ పక్కన పెట్టేసుకున్నాను. మంచిగా నానింది. తర్వాత ఒక పెద్ద గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను, పొడుగు రైసు. బిర్యానీ రైస్ ఉంటుంది కదా అండి, బాస్మతి రైస్, దాంతో చేస్తేనే బాగుంటుంది. ఇంకా మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుందండి. మరీ ఎక్కువ నానిన విరిగిపోతుంది. అదంతా పక్కన పెట్టేశాను. ఇక్కడేమో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇంకా అంతే కదా అండి, బిర్యానీ అంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఇది ఉండాలి ఖచ్చితంగా. దీంతోనే సగం టేస్ట్ వస్తుందండి బిర్యానీ అనేది. ఇంకా ఇదే ఆయిల్లో నేను చికెన్ అయితే వేసుకుంటాను. చూడండి, ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. పీసెస్ అనేది ఇంత పెద్దగా ఉంటేనే మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందండి. అందుకని చెప్పేసి నేను పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేయించుకొచ్చాను. చూడండి, ఇదంతా మ్యారినేషన్లో మంచిగా మసాలాలన్నీ పట్టేసి మంచి స్మెల్ వస్తుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కదా. మంటను లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా లోపల నుంచి కుక్ అయ్యేలాగా మంచిగా ఉడికించుకుందాము. ఒక 7-8 నిమిషాలు అలా ఉడికించుకుందాం. పక్కనేమో ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ పెట్టేసుకొని అందులో చెక్క, లవంగా, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు ఇవన్నీ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా మంచిగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేశాను. ఇదంతా చూడండి మంచిగా ఉడుకుతూ ఉంది. విరిగిపోకుండా చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి అండి. చూడండి, ఒక 70% అయితే మంచిగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మనము చికెన్లోకి యాడ్ చేసుకుందామండి. కంప్లీట్గా ఉడకొద్దండి, బిర్యానీ అనేది ముద్దయిపోతుంది కాబట్టి ఒక 70% అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, నా చికెన్ పీసెస్ అయితే ఎంత మంచిగా ఉడికిందో. మనము ప్రతిసారి తినాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినాలి, అంతేగాని బయటికి వెళ్ళి తినడం, ఆర్డర్స్ పెట్టుకోవడం ఇలాంటివి అయితే వద్దు అండి. ఈజీగా అయిపోతుంది కదా ఈ బిర్యానీ అనేది. 3-4 మెంబర్స్ తినేయచ్చు. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నీట్గా చేసుకుంటాము ఇంట్లో అయితే. ఇంత నీట్నెస్ అయితే మనకు బయట ఇవ్వరు కదా అండి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ సరే ఇంట్లోనే చేస్తున్నాను. ఈ మధ్య ఇంకా బాగా వస్తుంది కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇంట్లోనే చేసుకొని తినేస్తున్నాం మేమైతే. చూడండి, రైస్ మొత్తాన్ని స్టెప్పులుగా ఇలా వేసుకొని దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా దీనిపైన కొంచెం పసుపు వాటర్లో కలిపేసి వేసుకొని దమ్ కోసము ఇంకా వాటర్ పెట్టాను. పైన వెయిట్ పెడితే మంచిగా దమ్ అయ్యి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో బిర్యానీ అనేది. చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి, మంచిగా ఉంది. పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికినాయి. రైస్ ఏమాత్రం ఖరాబ్ కాకుండా పర్ఫెక్ట్గా ఉడికింది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, పీసెస్ అనేది ఖరాబ్ కాకుండా చాలా బాగా వచ్చినాయి. నాకైతే చాలా బాగా నచ్చింది అండి బిర్యానీ అనేది.
దీని అంతటిని కూడా మనము దాని కింద అడుగు బాగాన కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా, ఉంటుంది కదా, అదంతా మిక్స్ చేసుకోవాలి అనమాట. ఈ వైట్ ఆ ఎల్లో రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మనకి బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఉప్పు అయినా మసాలా అయినా అడుగున ఏం లేకుండా అదంతా బాగా మిక్స్ చేసేసుకుంటే ఇంకా సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అండి. ఇదే బిర్యానీ మనం బయట కొనుక్కుంటే చాలా డబ్బులు అవుతాయి. అదే 100 రూపీస్ ఉంటే మనము రైస్ తీసుకోవచ్చు, 100 రూపీస్ ఉంటే చికెన్ తెచ్చుకోవచ్చు. 4 మెంబర్స్ తినేయచ్చు అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, నా బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇదైతే నేను ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు షూట్ చేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి, తింటే కూడా అంతే సూపర్ టేస్ట్ అండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పీసెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట. రైస్ కూడా మంచిగా వచ్చింది. దీన్ని అయితే నేను ఆనియన్తో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో పెరిగేసుకొని తినేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ బిర్యానీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.